హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్ M1R22లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్ పర్పస్ కోసం చూద్దాం. ఒకవేళ మీరు ఈ వీడియోలో నేను చెప్పే అన్ని టాపిక్స్ ప్రిపేర్ అయితే మీరు డెఫినెట్గా 50+ మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ చేయొచ్చు అవుట్ ఆఫ్ 60. అండ్ ఈ సబ్జెక్ట్లో టోటల్ 5 యూనిట్స్ ఉన్నాయి. మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్లో టోటల్ 5 యూనిట్స్ ఉన్నాయి. అందులో మ్యాట్రిసెస్, ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్ సెకండ్ యూనిట్, థర్డ్ ఏమో క్యాల్కులస్, అందులో మీన్ వాల్యూ థీరమ్స్ అండ్ బీటా గామా ఫంక్షన్స్ ఉంటుంది. దాని తర్వాత పార్షియల్ డిఫరెన్షియేషన్ అండ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్. సో కమింగ్ టు యూనిట్ 1 మ్యాట్రిసెస్, మొత్తం ఇందులో 6 టాపిక్స్ మెయిన్ టాపిక్స్ ఉన్నాయి. ఎకలాన్ ఫార్మ్, నార్మల్ ఫార్మ్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, గాస్ సీడెల్, గాస్ జార్డన్ అండ్ గాస్ ఎలిమినేషన్. సో ఫస్ట్లీ మీరు అందరూ ఈ సెట్ అనేది ఈ 3 టాపిక్స్ అనేది ప్రిపేర్ అయితే మీరు పక్కా 5 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. అండ్ బెస్ట్ కేసులో యూ కెన్ డెఫినెట్లీ స్కోర్ 10 మార్క్స్. ఓకే, వర్స్ట్ కేసులో 5 మార్క్స్ అండ్ బెస్ట్ కేసులో 10 మార్క్స్. అండ్ గాస్ సీడెల్, గాస్ జార్డన్, గాస్ ఎలిమినేషన్, ఒకవేళ మీకు నార్మల్ ఫామ్, ఎకలాన్ ఫామ్ కానీ పర్ఫెక్ట్ అయితే మీకు ఈ 3 టాపిక్స్ గాస్లో ఉన్న గాస్ సీడెల్, గాస్ జార్డన్ అండ్ గాస్ ఎలిమినేషన్ చాలా సింపుల్గా, చాలా ఈజీగా మీరు చేయొచ్చు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 60 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 60 మార్క్స్లో 10 మార్క్స్ అన్నవి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ బిట్లో ఏబిసిడి అలా జే వరకు ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ ఏమో 50 మార్క్స్ క్యారీ చేస్తాయి. ఫస్ట్ 1 మార్క్ ఆన్సర్స్ 10 మార్క్స్ అండ్ తర్వాత లాంగ్ ఆన్సర్స్ యూనిటీ 10 మార్క్స్ కింద 50 మార్క్స్. సో ఫస్ట్ యూనిట్ 1 కవర్ చేసే క్వశ్చన్స్ ఏంటంటే 2 and 3 ఆర్ ఉంటుంది ఇక్కడ 2 and 3. సో ఈ 2AB ఆర్ 3ABలో మీరు ఏదన్నా అటెంప్ట్ చేయాలి. ఒకవేళ మీరు 2Aలో ఏ అటెంప్ట్ చేసి 3Aలో ఏ అటెంప్ట్ చేస్తే విల్ ఓన్లీ గెట్ 5 మార్క్స్ ఇఫ్ బోత్ ఆన్సర్స్ ఆర్ ఆల్సో కరెక్ట్. సో బెటర్ అంటే మీరు ఈ 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగితేనే యూ కెన్ స్కోర్ 10 మార్క్స్. సో ఇందులో 2A అనేది డెఫినెట్గా ఎకలాన్ ఫామ్ క్వశ్చన్ అనేది వస్తుంది. అండ్ 2B వచ్చేసరికి మీకు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి వస్తుంది. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఈక్వేషన్స్ ఇచ్చి మ్యూ ఆర్ ల్యాండా కనుక్కోమంటారు అది. అండ్ కమింగ్ టు 3A నార్మల్ ఫామ్ అండ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి రావచ్చు. అండ్ 3B అంటే 3లో B కానీ 2లో B కానీ డెఫినెట్గా గాస్ మీద క్వశ్చన్ పక్కా ఉంటుంది. అండ్ పేపర్ అనేది బెస్ట్ కేస్ అంటే పేపర్ చాలా సింపుల్, చాలా ఈజీగా ఇస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎకలాన్, నార్మల్ ఫామ్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో ఈ 3 టాపిక్స్ నుంచి 10 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. లైక్ నార్మల్ క్వశ్చన్ ఒకటి 10 మార్క్స్కి ఇవ్వడము, ఎకలాన్ ఆర్ నార్మల్ కాంబినేషన్ ఆర్ ఎకలాన్ ఆర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కాంబినేషన్లో 10 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్స్ బెటర్ ఫస్ట్లీ మీరు ఈ సెట్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మీరు ఒకవేళ ఈ 2 టాపిక్స్ అనేవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటే దెన్ గో టు దిస్. ఇప్పుడు మీరు ఒకవేళ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం, ఎగ్జామ్ ముందు రోజే మేము చూసుకుంటున్నాం, 1 డే బ్యాక్ చేస్తున్నామంటే ఫస్ట్లీ కన్సిడర్ దీస్ 2. ఈ 2 కన్సిడర్ చేయండి. బెస్ట్ కేసులో యూ కెన్ గెట్ 5 to 10 అండ్ వర్స్ట్ కేస్ అయితే డెఫినెట్గా 5 మార్క్స్ అయితే మీ చేతిలో ఉంటాయి, ఎక్కడికి పో. ఓకేనా? అండ్ ఇప్పుడు యూనిట్ 2 చూద్దాం. అండ్ కమింగ్ టు బిఫోర్ గోయింగ్ ఇన్ టు యూనిట్ 1లో మీకు 1 మార్క్ క్వశ్చన్స్ ఏమడుగుతారంటే డెఫినేషన్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, లైక్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, స్క్యూ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, అలా సింపుల్ క్వశ్చన్స్ అంటే ఇంటర్మీడియట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో చిన్న ప్రాబ్లమ్స్ లైక్ చిన్నగా లైక్ ఈక్వేషన్స్ 2 ఇచ్చి ఈజీగా ల్యాండా వాల్యూ కనుక్కోవడం, ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ కమింగ్ టు బీటెక్, ఇంటర్లో ఉన్నట్టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండవు బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంటర్లో స్కోర్ చేసినట్టే ఈజీగా ఇందులో కూడా మనం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ యూనిట్ 2లో వచ్చేసి ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ చాలా ఈజీ చాప్టర్ కంపేర్డ్ టు యూనిట్ 1. యూనిట్ 2 అన్నది ఇంకా ఈజీ. ఇందులో ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దాని యొక్క ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోమంటారు, ఆర్ఎల్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ప్రాపర్టీస్ మీద బేస్ అయిన సమ్స్, లేదా కెయిలీ హ్యామిల్టన్ థీరం. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ యూనిట్. దెర్ ఈజ్ నో M1 క్వశ్చన్ పేపర్ వితౌట్ కెయిలీ హ్యామిల్టన్ థీరం. అంటే కెయిలీ హ్యామిల్టన్ థీరం లేకుండా M1 క్వశ్చన్ పేపర్ ఒక్కటి కూడా ఉండదు. సో కెయిలీ హ్యామిల్టన్ థీరం వచ్చేసి ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, పవర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, వెరిఫికేషన్. ఇఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ సాటిస్ఫైస్
కెయిలీ హ్యామిల్టన్ థీరం. సో కెయిలీ హ్యామిల్టన్ థీరం మీద నేను చాలా క్లియర్గా వీడియో చేశాను, 2 వీడియోస్ చేసి పెట్టాను. అది ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ దేర్. కెయిలీ హ్యామిల్టన్ థీరంలో వాళ్ళు ఒక మనకు మ్యాట్రిక్స్ ఇస్తారు, అది దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది మనం కనుక్కొని ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అండ్ పవర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని కూడా నేను అందులో సాల్వ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వాడ్రాటిక్ టు కెనానికల్, ఇందులో వచ్చేసి నేచర్, సైన్ అండ్ ఇండెక్స్ అడుగుతారు. సో 4a వచ్చేసి ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ మీద అడుగుతారు. మీరు ఒక 20 to 30 minutes కూర్చుంటే ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కంప్లీట్ ద హోల్ యూనిట్ it only takes less than 2 hours. If you start now, it only takes less than 2 hours. Okay. And 4b వచ్చేసి కెయిలీ హ్యామిల్టన్ థీరం మీద రావచ్చు, ఆర్ఎల్స్ కెయిలీ హ్యామిల్టన్ థీరం మీద మొత్తం బిట్ 10 మార్క్స్ డైరెక్ట్ కెయిలీ హ్యామిల్టన్ థీరం మీద కూడా ఇవ్వచ్చు. అండ్ 5a 5b వచ్చేసి 5a ఏమో ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ మీద వస్తుంది, 5b వచ్చేసి క్వాడ్రాటిక్ టు కెనానికల్ ఫామ్ అంటే నేచర్, నెక్స్ట్ సైన్ అండ్ ఇండెక్స్ కనుక్కోవాలి. సో పేపర్ అనేది చాలా ఈజీగా ఇచ్చే కేసులో కెయిలీ హ్యామిల్టన్ థీరం డైరెక్ట్ 10 మార్క్స్కి ఇస్తారు. అండ్ ఇఫ్ యు ఆర్ ఓన్లీ లెర్నింగ్ వన్ టాపిక్, అంటే అసలు మాకు టైం లేదు ఎగ్జామ్ గంట ముందు మేము చూసుకుంటున్నాం అన్న వాళ్ళైతే కెయిలీ హ్యామిల్టన్ థీరం మాత్రం అస్సలు వదలకండి. డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ 10 మార్క్స్ ఇన్ ద బెస్ట్ కేస్ ఆర్ ఎల్స్ 5 మార్క్స్. ఓకే. అండ్ దెర్ ఈస్ నో M1 క్వశ్చన్ పేపర్ యూజింగ్ కెయిలీ హ్యామిల్టన్ వితౌట్ కెయిలీ హ్యామిల్టన్ థీరం. సో ఇందులో మీకు 1 మార్క్ వచ్చేసి ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ మీద షార్ట్ బిట్స్ రావచ్చు, ఆర్ ఎల్స్ కెయిలీ హ్యామిల్టన్ థీరం స్టేట్మెంట్ అడుగుతారు. ఎగ్జామ్లో మీకు 5 మార్క్స్కి ఇచ్చిన 10 మార్క్స్కి ఇచ్చిన ఫస్ట్ మీరు స్టేట్మెంట్ రాసి కెయిలీ హ్యామిల్టన్ థీరంది, దాని తర్వాత మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కమింగ్ టు నౌ యూనిట్ 3. అండ్ నౌ కమింగ్ టు యూనిట్ 3 క్యాలిక్యులస్. ఇందులో మనకి మీన్ వాల్యూ థీరమ్స్ అండ్ బీటా గామా ఫంక్షన్స్ అన్నవి కవర్ అవుతుంది. మీన్ వాల్యూ థీరమ్స్లో కాచీస్, రోల్స్ అండ్ లెగ్రాంజెస్ థీరం ఉంటుంది. సో మీరు ఈ యూనిట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దీన్ని 2 పార్ట్స్లో ప్రిపేర్ అవ్వండి. కాచీస్, రోల్స్, లెగ్రాంజెస్ ఇది ఒక పార్ట్ కింద కన్సిడర్ చేసుకోండి. అండ్ బీటా గామా ఫంక్షన్స్, అప్లికేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఇది సెకండ్ పార్ట్ కింద కన్సిడర్ చేసుకోండి. కాచీస్, రోల్స్ అండ్ లెగ్రాంజెస్ నేర్చుకుంటే మీరు డెఫినెట్గా ఈజీగా ఒక 5 మార్క్స్ అనేది అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ ఒకవేళ కాచీస్లో దాని తర్వాత నెక్స్ట్ బీటా అండ్ గామా ఫంక్షన్ మీరు నేర్చుకున్నట్లయితే ఇందులోంచి మీరు ఒక 5 మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతారు. సమ్ టైమ్స్ వెన్ ద పేపర్ ఈజ్ ఈజీ ఈ 3 థీరమ్స్ నుంచి 10 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంది, ఆర్ ఎల్స్ బీటా అండ్ గామా ఫంక్షన్స్ నుంచి ఒక ప్రూఫ్ అన్నది 10 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ యూనిట్ ఫస్ట్ టైం నేర్చుకున్నట్లయితే ఫస్ట్ ఈ టాపిక్స్ కవర్ చేయండి, దాని తర్వాత బీటా అండ్ గామా ఫంక్షన్స్. అప్లికేషన్స్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది మీరు ఇప్పుడు నేర్చుకున్నట్లయితే, సో ఇది లాస్ట్లో చదవండి. సో బీటా అండ్ గామా ఫంక్షన్స్ అండ్ అలాగే యూనిట్లో ఇంప్రాపర్ ఇంటెగ్రల్స్ అని ఉంటుంది, టైం ఉంటే చూసుకోండి. బట్ యూనిట్లో మీరు ప్రిఫర్ చేయాల్సింది కాచీస్, రోల్స్, లెగ్రాంజెస్, దాని తర్వాత బీటా అండ్ గామా ఫంక్షన్స్. అండ్ దీని నుంచి 1 మార్క్ ఇచ్చేదైతే బీటా అండ్ గామా ఫంక్షన్స్లో చిన్న డెరివేషన్స్ ఉంటాయి, వాటిని ఇవ్వచ్చు 1 మార్క్కి, ఆర్ ఎల్స్ రోల్స్, లెగ్రాంజెస్, కాచీస్ నుంచి చిన్న ప్రాబ్లం. సో ఇందులో స్టేట్మెంట్స్ ఇవ్వడానికి అంతగా ఏం లేవు. అప్లికేషన్స్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్లో కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, అవి ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ mostly focus on these 3 topics. You can damn surely get 5 marks. In the best case you can get 10 marks. అండ్ ఇంకా మీ దగ్గర టైం ఉంటే ట్రై టు కంప్లీట్ బీటా అండ్ గామా ఫంక్షన్స్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి టెక్స్ట్ బుక్లో ఆర్ ఎల్స్ మీ నోట్స్లో చెప్పినాయి, అవే చూడండి. ఎందుకంటే మీరు అన్నీ కవర్ చేయలేరు, అన్నీ కవర్ చేసినా మీకు ఏమీ అర్థం కాదు. ఓకే. సో ట్రై టు కంప్లీట్ కాచీస్, రోల్స్ అండ్ లెగ్రాంజెస్ ఇన్ ద ఫస్ట్ పార్ట్, దెన్ గో టు బీటా అండ్ గామా ఫంక్షన్స్. అండ్ నౌ కమింగ్ టు యూనిట్ 4. అండ్ నౌ కమింగ్ టు యూనిట్ 4 పార్షియల్ డిఫరెన్షియేషన్. పార్షియల్ డిఫరెన్షియేషన్లో మీకు మొత్తం 7 టాపిక్స్ ఉన్నాయి. ఇందులో సెట్ 1 కింద మీరు యూలర్స్, టోటల్ డెరివేటివ్స్ అండ్ జెకోబియన్ నేర్చుకోండి. అండ్ సెట్ 2 కింద ఫంక్షనల్ డిపెండెన్స్, మ్యాక్సిమా అండ్ మినిమా, లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లైస్ నేర్చుకోండి. సో సెట్ 1 వచ్చేసి యూలర్స్, టోటల్ డెరివేటివ్స్ ఆర్ జెకోబియన్. యూలర్స్ ఆర్ ఈ 3 టాపిక్స్ కనుక మీరు నేర్చుకుంటే యూ కెన్ డెఫినెట్లీ అటెంప్ట్ ఫర్ 5 మార్క్స్. అండ్ ఈ టాపిక్స్ కనుక మీరు నేర్చుకుంటే ఇందులో 3 టాపిక్స్ ఉన్నాయి మొత్తం.
యూ కెన్ డెఫినెట్లీ గెట్ 5 మార్క్స్. అండ్ సెట్ 2 నేర్చుకోవడం వల్ల ఇన్ ద బెస్ట్ కేస్ యూ కెన్ ఆల్సో స్కోర్ 10 మార్క్స్. మ్యాక్సిమా అండ్ మినిమా ప్రాబ్లమ్స్ మీరు ఒకవేళ సెట్ 1 నేర్చుకున్న మ్యాక్సిమా అండ్ మినిమా ప్రాబ్లమ్స్ డెఫినెట్గా చేయండి, బికాస్ సమ్టైమ్స్ మ్యాక్సిమా మినిమా ప్రాబ్లమ్స్ అనేవి 10 మార్క్స్కి ఇవ్వచ్చు. 2023 పేపర్లో అయితే మ్యాక్సిమా అండ్ మినిమా అసలు క్వశ్చన్ పేపర్లో లేదు, బట్ 2022 పేపర్లో వచ్చేసి 10 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ టాపిక్స్తో పాటు ఈ 2 టాపిక్స్ నేర్చుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ గో టు లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లయర్స్. సో యూలర్స్ టోటల్ డెరివేటివ్స్, జకోబియన్, ఫంక్షనల్ డిపెండెన్స్, మ్యాక్సిమం మినిమా. సో మీరు లాస్ట్ మినిట్లో నేర్చుకుంటున్నామంటే పక్కా నేర్చుకోవాల్సిన టాపిక్ మ్యాక్సిమా అండ్ మినిమా. దాని తర్వాత మిగతా టాపిక్స్ నేర్చుకోండి. సో మ్యాక్సిమా మినిమా నుంచి యూ కెన్ గెట్ ఫర్ 10 మార్క్స్. ఫంక్షనల్ డిపెండెన్స్ ఆల్సో యూ కెన్ గెట్ ఫర్ 5 మార్క్స్. సో అండ్ లాస్ట్ టైం ఫంక్షనల్ డిపెండెన్స్ అండ్ జకోబియన్ అడగడం జరిగింది 2023 పేపర్లో. సో ట్రై టు ఫోకస్ మెయిన్లీ ఆన్ మ్యాక్సిమం మినిమా అండ్ దిస్ సెట్ 1. ఓకే, అండ్ ఇందులోంచి 1 మార్క్ వచ్చేసి మీకు మ్యాక్సిమా అండ్ మినిమా మీద వచ్చే ఛాన్స్ లేదు, బట్ లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లయర్స్ మీద చిన్నగా టెక్స్ట్ బుక్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో ఆర్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో. ట్రై టు కవర్ దెమ్. యూ కెన్ డెఫినెట్లీ అటెంప్ట్ 2 1 మార్క్ క్వశ్చన్స్. అండ్ జకోబియన్ స్టేట్మెంట్ ఆర్ యూలర్ స్టేట్మెంట్ కూడా లైక్ ఫార్ములాతో పాటు మీరు స్టేట్మెంట్ వర్కింగ్ ప్రిన్సిపల్ అలా అడిగే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ టైం యూలర్స్ మీద అడిగారు. సో ట్రై టు లుక్ ఆఫ్టర్ దెమ్. మ్యాక్సిమం మినిమం అనేది మెయిన్ ప్రయారిటీ ఇవ్వండి, దాని తర్వాత సెట్ 1. అండ్ నౌ కమింగ్ టు యూనిట్ 5. మల్టిపుల్ ఇంటిగ్రల్స్. అండ్ M1లో ద టఫెస్ట్ యూనిట్ అంటే మల్టిపుల్ ఇంటిగ్రల్స్. బట్ మీరు ముందు నుంచి కనుక ఈ యూనిట్ అంటే మీరు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్లో మీరు పర్ఫెక్ట్ ఉంటే యూనిట్ అన్నది చాలా సింపుల్గా ఉంటుంది. ఇందులో మనం 2 సెట్స్ కింద ప్రిపేర్ అవ్వచ్చు. ఎవాల్యుయేషన్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్స్, నో లిమిట్స్, ఓన్లీ బౌండెడ్ రీజియన్ గివెన్, ఇదొక టాపిక్. నో లిమిట్స్, ఓన్లీ సింగిల్ కర్వ్ మీద ప్రాబ్లం, బౌండెడ్ రీజియన్ మీద సమ్స్, ఇది సెట్ 1. అండ్ మీరు లాస్ట్ మినిట్ ప్రిపేర్ అవుతుంటే పోలార్ కోఆర్డినేట్స్, చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్స్, ఈ 2 టాపిక్స్. అందులో ఏరియా అండ్ వాల్యూ ఉంటుంది చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్స్లో. పోలార్ కోఆర్డినేట్స్ అండ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్స్ మీరు ఈ 2 టాపిక్స్ నేర్చుకుంటే ఇన్ ద బెస్ట్ కేస్ యూ కెన్ డెఫినెట్లీ గెట్ 10 మార్క్స్ అండ్ ఇన్ ద వర్స్ట్ కేస్ 5 మార్క్స్. సో ఈ టాపిక్స్ మీరు లాస్ట్ మినిట్లో, ఈ 3 టాపిక్స్ మీరు లాస్ట్ మినిట్లో నేర్చుకుంటున్నట్టయితే స్కిప్ చేయండి. ట్రై టు ఫోకస్ ఆన్ దీస్ 2 టాపిక్స్, పోలార్ కోఆర్డినేట్స్ అండ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్స్. సో ఈ 2 టాపిక్స్ నేర్చుకోవడం వల్ల ఇన్ ద బెస్ట్ కేస్ మీకు 5th యూనిట్ అన్నది 10th అండ్ 11th క్వశ్చన్లో వస్తుంది. ఈ 2 టాపిక్స్ నేర్చుకోవడం వల్ల మీరు డెఫినెట్గా 5 మార్క్స్ టు 10 మార్క్స్, ఇన్ ద బెస్ట్ కేస్ యూ కెన్ డెఫినెట్లీ స్కోర్ 10 మార్క్స్. ఓకే, అండ్ పోలార్ కోఆర్డినేట్స్, చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్స్. సో నౌ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ తెలిసాయి. సో వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్? సో ఫస్ట్లీ కంప్లీట్ 1, 2, 3 ఈ 3 యూనిట్స్ అన్నవి మీరు పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయండి. పర్ఫెక్ట్. సో మీరు ఒక క్వశ్చన్ నేర్చుకొని దాన్ని బట్టి పట్టడం కాకుండా మీరు పర్ఫెక్ట్గా ఆ టాపిక్ ఒక టాపిక్ నేర్చుకుంటే దాన్ని పర్ఫెక్ట్గా, ఒక యూనిట్లో 10 టాపిక్స్ ఉంటే మీరు 5 టాపిక్స్ నేర్చుకున్న పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే M1 పేపర్ వచ్చేసి మీకు టాపిక్ బేస్డ్, అంటే ఎవరికైతే టాపిక్ మీద గ్రిప్ ఉంటుందో వాళ్ళు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఆర్ఎల్స్ ఇది బ్యాక్లాగ్ పడుతుంది, యూ కెనాట్ క్లియర్ ఇన్ మెనీ అటెంప్ట్స్. మీరు మీ సీనియర్స్లో చూసుకున్న చాలామంది 4th ఇయర్ వరకు బ్యాక్లాగ్ అనేది క్యారీ చేస్తారు. సో మీరు ఓన్లీ టాపిక్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి 1, 2, 3. అండ్ నెక్స్ట్ 5th యూనిట్లో పోలార్ కోఆర్డినేట్స్ అండ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్స్, ఈ 2 టాపిక్స్. దాని తర్వాత 4th యూనిట్కి రండి. ఓకే, 1, 2, 3, 5, 4. 1, 2, 3 అయితే కంప్లీట్గా అన్ని టాపిక్స్ చేయడానికి ట్రై చేయండి. 3rd యూనిట్లో బీటా అండ్ గామా ఫంక్షన్స్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. నేను ఎగ్జామ్ లోపు దాని మీద కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. యూ కెన్ ఈజీలీ సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్ ఇఫ్ దే ఆర్ గివెన్ ఇన్ ఎగ్జామ్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.